ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మన జాతీయ కావ్యమైన మహాభారత ఇతిహాసంలో వ్యాస మహర్షి ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే చతుర్విధ పురుషార్థాలను సాధించటానికి అవసరమయ్యే విజ్ఞానం అంతా చక్కగా ఇమిచ్చాడు. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తుల సారం ఇందులో సముచితంగా చోటు చేసుకున్నందువల్ల ఈ గ్రంథం పంచమ వేదంగా, భారతీయ విజ్ఞాన సర్వస్వంగా ప్రశస్తి పొందింది. మహాభారతం ద్వైపాయనుడని పిలువబడే ఉద్యానవనంలో పుట్టింది. వ్యాసుడు ద్వైపాయనుడని, కృష్ణద్వైపాయనుడని, సాక్షాత్ నారాయణుడని కీర్తింపబడ్డాడు. ఆయన వేదాలను వర్గీకరించాడు, బ్రహ్మసూత్రాలను ప్రపంచించాడు, భారతీయ విజ్ఞాన శాఖలను తమలో భద్రపరుచుకున్న అష్టాదశ మహాపురాణాలను రచించాడు. 4 వేదాలలోని పరమార్థాన్నంతా ప్రతిపాదించే పంచమ వేదంగా భారతాన్ని నిర్మించాడు. ప్రాచీన భారతీయ విజ్ఞాన సర్వస్వంగా తన వాంగ్మయాన్ని సంతరించి వైదిక సంస్కృతిని అజరామరంగా నిలిపిన వ్యాసమహర్షి సాక్షాత్తు విష్ణుకల్పుడు. వ్యాసో నారాయణో హరిః వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే అనే ప్రశస్తి ప్రసిద్ధం. వేదవ్యాసుని మేధలో నుండి పుట్టిన భారతం 3 అంచెలుగా విస్తరిల్లి లోకంలో వ్యాపించింది. ఆ మునీంద్రుడు భరతవంశ కథను 3 ఏళ్లు దీక్ష పూని జయమనే కావ్యంగా మొదట రచించాడు. మహాభారతానికి అది మొదటి రూపం. దానిని వివిధ లోకాలలో ప్రచారం చేయటానికి తన శిష్యులైన పైల, వైశంపాయన, సుమంత, జైమునులను నియోగించాడు. నారదుడు దేవలోకంలోనూ, అసితుడైన దేవలుడు పితృలోకంలోనూ, వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పటం ద్వారా మానవలోకంలోనూ జయకావ్యాన్ని విజయవంతంగా వ్యాప్తి కలిగించారు. వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పేటప్పుడు అతనికి కలిగిన అనుమానాలను, అడిగిన విశేషాలను వ్యాస తాత్పర్యానికి అనుగుణంగా వివరించాడు. ఆ విశేషాలతో కలిసి వ్యాసుడి జయకావ్యం భారతంగా ప్రసిద్ధి పొందింది. తరువాత ఆ కథను రోమహర్షుని కుమారుడైన ఉగ్రశ్రవసుడు అంటే సూతుడు నైమిసారణ్యంలో సత్రయాగం చేస్తున్న సౌనకాది మహామునులకు వివరించాడు. అక్కడి మునులడిగిన ప్రశ్నలకు ఉగ్రశ్రవసుడు చెప్పిన కథార్థాలతో కలిసి భారతం మహాభారతంగా వాసిగాంచింది. ధర్మే చార్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి న తత్వచిత్ ఈ మహాభారతం ప్రకటించుకున్నది. ధర్మార్థ కామమోక్షాలకు సంబంధించి భారతంలో ఉన్న అంశం మరొక చోట ఉండవచ్చునేమో కానీ లేని అంశం మరెక్కడా ఉండదని ఘంటాపదంగా చెప్పింది. మహాభారతం ప్రపంచంలోని గ్రంథాలన్నిటిలోకి గొప్పది. ఈ పెద్దతనం ఒక్క పరిమాణంలోనే కాక పాత్ర చిత్రణ, భావాల వైవిధ్యం వంటి అంశాల్లో స్పష్టంగా తెలుస్తుంది. మహాభారతంలో పాండవుల ఉత్తమ చరిత్ర, కౌరవుల దుర్వృత్తం చక్కగా ఆవిష్కరింపబడ్డాయి. పాండవులు ధార్మిక, సాత్విక, దైవీ శక్తులు. కౌరవులు అధార్మిక, రాజస, తామసిక, అసురీ శక్తులు. ఈ 2 రకాల శక్తుల నడుమ జరిగిన సంఘర్షణే కురుక్షేత్ర సంగ్రామం. అందులో ధార్మిక శక్తులకు జయాన్ని కలిగించి, అధర్మశక్తులను అంతమొందించి, అవతార పురుషుడుగా, జగద్గురువుగా నిలిచి ఉపదేశించిన దివ్య శక్తి శ్రీకృష్ణుడు. మహాభారతమంతా ఒక ఎత్తు, నరుడికి నారాయణుడు బోధించిన భగవద్గీత ఒక్కటి ఒక ఎత్తు. భగవద్గీత భారతానికి ఆత్మ, పాండవుల చరిత్ర శరీరము, చతుర్విధ పురుషార్థ విజ్ఞానము జీవితము, ఇతిహాసాలు, ఉపాఖ్యానాలు, జవసత్వాలు. మానవ జీవితమనే మహాసముద్రాన్ని మధించి బాదరాయణుడు మానవాళికి అందించిన అమృత కలశం మహాభారతం. మానవ జీవిత క్రమానికి, మహాభారత ఇతివృత్త గమనానికి ఎంతో సాదృశ్యం గోచరిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మానవ ధార్మిక జీవన ప్రవృత్తికి మహాభారతం ప్రాణాధారం. మహాభారతం
వేదాలు మొదలుకొని పురాణాల వరకు గల భారతీయ వాంగ్మయం యొక్క సారాంశాన్ని అందించటమే కాక ఆయా అంశాలకు వైరుధ్యం ఏర్పడినప్పుడు వాటికి సామరస్యపూర్వక మార్గాన్ని నిర్దేశించే సమన్వయ సంహితగా పేరుగాంచింది. వేదములకు అఖిల స్మృతివాదములకు బహుపురాణ వర్గంబులకు వాదైన చోటులను తామూదల ధర్మార్థ కామమోక్ష స్థితికిన్ అనే విధంగా ఆర్ష వాంగ్మయానికి అంతటికీ ప్రమాణమై ఉండటం మహాభారతం యొక్క ప్రత్యేకత. పూర్వం దేవతలు ఋషులు దీని మహిమను పరీక్షించదలచి 4 వేదాలను ఒకవైపు, ఈ గ్రంథాన్ని మరోవైపు తులలో పెట్టి తూచారట. ఈ గ్రంథం ఉన్నవైపే అధికంగా ముళ్ళు చూపినందువలన ఈ జయేతిహాసం మిగుల మహత్వం కలదిగా, చతుర్వేదాల కన్నా బరువైనదిగా వెల్లడైంది. ఆనాటి నుండి ఈ గ్రంథానికి మహాభారతమనే నామధేయం సార్థకంగా స్థిరపడింది. మహత్వాత్ భారవత్వాత్యా మహాభారతముచ్యతే అనే నిర్వచనం ఆ విధంగా ఏర్పడింది. భరతవంశీల చరిత్ర భారతం అనే వ్యుత్పత్తి కూడా ఇందుకు తోడైంది.